హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాలమూర్తి. కొంచెం బయట ఉన్నాం, అందుకనే రివ్యూ అనేది లేట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నామినేషన్స్ అనేది. ఎస్టర్డే వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే అది చూడండి. సో నైట్ అంతా కూడా దీని మీదే రచ్చరంబోలు అయింది. 2 పాయింట్స్ మెయిన్ ఉన్నాయి నామినేషన్స్లో, చెప్తే చూడండి. తనూజని టార్గెట్ చేశారు, అందులో డౌట్ లేదు. ఏంటంటే కుకింగ్ దగ్గర ఆ అమ్మాయి ఒక్కటే కాదు, భరణి గారు కూడా ఉన్నారు. సో భరణి గారు మరి గైడెన్స్లో నామినేట్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదో విసుగ్గా ఇష్టం లేనట్టుగా చేశారు. అన్నపూర్ణమ్మ పెట్టినట్టు ప్రేమగా ముద్దలు కలిపి గోరు ముద్దలు పెట్టాలి అనే రేంజ్లో మన మాస్క్ మ్యాన్ మాట్లాడాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, మీ బిహేవియర్ బాగాలేదు, మీరు చేసే పద్ధతి బాగాలేదు, మీరు విసుక్కుంటూ ఉన్నారు, లేదంటే ఏదైనా అడుగుతుంటుంటే ఇష్టం లేనట్టుగా చేశారు అనే ఒకటేశారు. ఇంకోటి మెయిన్ చెప్తా చూడండి. రీతు చౌదరి విషయంలో తను నన్ను ఆపడానికి వచ్చింది, అందుకని తగిలింది అని ఏమి అన్నదాన్ని పట్టుకొని ఫ్లిప్ అయింది. మళ్ళీ తర్వాత అలా అనుకున్నాను అన్నది. అంటే మాట మార్చింది. ఎవరైనా దాన్ని ఏమంటారు, వెంటనే అనేస్తే నోర్జేర్ అనేస్తే వెంటనే మళ్ళీ కవర్ కోటింగ్ లాగా ఏదైనా చేస్తారు. సో అలాగా మళ్ళీ అంది. సో ఫ్లిప్ అయిన దాన్ని పట్టుకుని పర్ఫెక్ట్గా పెట్టారనమాట. అక్కడ ఏంటంటే చూడు ఎట్లా అంటుందో, చూసావా ఈమె ఇంతే, ఈమె ఇలాగే మాట్లాడుతుంది అని కరెక్ట్గా పోర్ట్రేట్ చేయడానికి రెడీగా కూర్చుంది. దమ్ము శ్రీజాకి అసలు ఈ విషయంలో సంబంధం ఏంటి మెయిన్ ప్రశ్న. దమ్ము శ్రీజాకి అసలు సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదు అంటే అక్కడ రీతు చౌదరి కదా చేసుకోవాల్సింది. ఏమని ఉంటే నెక్స్ట్ నామినేషన్లో రీతు చౌదరి చేసుకుంటుంది. ఆ పాయింట్ ఎందుకు తీసుకురావాలి అంటే మీరు ఇలాగే ఉన్నారు అని చెప్పడానికి. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తా మీకు. ఏంటంటే అక్కడ రీతు చౌదరి సడన్గా లేచింది, నాకు ఎంత బాధగా ఉంటుంది, సో నువ్వు అలాగంటే నాకు ఇదైపోద్ది అంటే మాట ఏమన్నది, నన్ను ఆపడానికి వచ్చావేమో, బహుశా తగిలిందేమో, లేదా నన్ను ఆపడానికి వచ్చింది అందుకని తగిలింది అన్నామే అనుకోండి. సపోజ్ అది భూత, అదేమన్నా తప్ప అంటే తగిలిందని కన్సర్న్ కూడా లేదంటే చేతులు పట్టుకుంది, సారీ చెప్పింది, అదంతా కూడా చూసాం మనం. ఇంకొక మ్యాటర్ ఏంటంటే అర్ధరాత్రి మీకు ఎవ్వరు టెలికాస్ట్ కూడా కాల, అర్ధరాత్రి ఏం మాట్లాడిందంటే రీతు చౌదరి ఆ అమ్మాయితో, నేను అందుకనే అంత పెద్ద ఉండను తెలుసా, ర్యాపో లేదు నాకు ఆ అమ్మాయికి, మేము బయట కూడా అంతే, అమ్మాయి బయట కూడా అంత అసలు నేను పెట్టుకోను అని మాట్లాడింది. ఆ క్లిప్ ఉంటుంది, కావాలంటే మీరు ఎక్కడొక్కడ యూట్యూబ్లో దాన్ని పెడతారు చూడండి. దమ్ము శ్రీజతో మాట్లాడింది ప్రియా. ఇక్కడ చూడండి, ప్రియా, దమ్ము శ్రీజ, రీతు, ఇంకా పవన్ డీమోను, మళ్ళీ ఇప్పుడు ఈయన మాస్క్ మ్యాన్, ఈ 5గురు కలిసి మాట్లాడుతుంటే 5గురికి ఆన్సర్ చెప్పింది. ఇంకా బర్స్ట్ అయిపోయింది. బాగా బర్స్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు, బిహేవియర్ గురించి మాట్లాడారు, బాడీ లాంగ్వేజ్ అన్నారు, అది అన్నారు, ఏడ్చింది. సింపతి కోసం అయితే కాదు, పర్సనల్గానే ఫీల్ అయింది. ఎందుకు అని చెప్తున్నానంటే సింపతి కోసం అయితే కెమెరాలు ఉన్నాయి, ఏడ్చింది, ఓకే. ఆ తర్వాత సంజన ఓదార్చింది. సంజన గారు ఎన్ని మోటివేషన్ డైలాగులు చెప్పారు తెలుసా. అబ్బాబ్బాబ్బా, బిగ్ బాస్ అంటేనే ఇది ఇట్లనే ఉంటుంది, కట్టా ఉంటుంది, మీటా ఉంటుంది, మస్తు చెప్పారు ఇలాంటి. అయితే అది కూడా మాట్లాడదాం కోడిగుడ్డు గురించి. సంజన ఓదార్చి వెళ్ళిపోయిన తర్వాత వాష్రూమ్లో ఆ టిష్యూ పేపర్తో తుడుచుకున్నప్పుడు కూడా మీకు మైక్ లోపల నుంచి సౌండ్ వస్తుంది, ఏడుపు సౌండ్. అంటే లోపల నుంచి ఏడుపు. ఇప్పుడు సింపతి కోసం నటించి ఏడవడం అయితే ఇంక ఇలా ఏడుస్తాం, ఇక్కడ అయిపోద్ది. బట్ లోపల ఒకటి అని ఒకటి ఉంటుంది సౌండ్. బాగా మనం ఎవరైనా మనం ఆప్త మిత్రులు పోయినప్పుడు, లేదంటే వేరే ఏదైనా జరిగినప్పుడు బాగా దుఃఖంతో ఉంటాను చూసినా, అట్లా ఏడ్చింది. అందుకని చెప్తున్నా అది డ్రామా కాదు అని క్లియర్గా. సో మీకేమనిపించింది ఆ అమ్మాయి విషయం, తనుజ విషయం అనేది మస్ట్గా కామెంట్ చేయండి. సో నాకైతే తన మిస్టేక్ ఏం లేదు, అంతమంది మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు అక్కడ మెంటర్గా వెళ్ళాడు, దమ్ము శ్రీజ అది తీసుకుంది, సుత్తి తీసుకుంది, దమ్ము శ్రీజ మాట్లాడి నామినేట్ చేయొచ్చు, పాయింట్ అయిపోతుంది. ఇక్కడ ఆ అమ్మాయే మీకు ఎవరికైనా కంప్లైంట్లు ఉన్నాయా అంటే ఉన్నాయి అంది. కుకింగ్ ఇన్ఛార్జ్ నేను కదా అని ప్రియా లేసింది. మాస్క్ మ్యాన్ మాట్లాడాడు, మీరు మాట్లాడారు కదా అందుకని నేను మాట్లాడుతున్నాను.
సో అంత అయింది నామినేషన్లో. ఇక నెక్స్ట్ మార్నింగ్ గుడ్డు విషయానికి వద్దాం. గుడ్డు తినేసి సైలెంట్గా ఉంది సంజన. నేను తిన్నానని కాసేపు అంటుంది, తినలేదని కాసేపు అంటుంది, ఏమో నాకు తెలియదని కాసేపు అంటుంది. సో ఇలాగ రకరకాలుగా యాక్టింగ్ చేసింది మహారాణి. అయితే దాని గురించి కొట్టు తెచ్చారు. భరణి మేనేజ్ చేస్తూ ఉంటాడు. భరణి కూడా వచ్చి ఏంటండి ఇది, మీ వల్ల మొత్తం అందరినీ లాక్ చేసేసారు, లోపల రానివ్వట్లేదు, ఇది పద్ధతి కాదని భరణి బర్స్ట్ అయ్యాడంటే చూడండి, అది ఏ రేంజ్కి ఇలా 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 చిలికి చిలికి గాలివానలాగా అలా అలాగ 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 వెళ్ళిపోయి భరణికి మాస్క్ మ్యాన్కి ఒక రేంజ్లో పడింది. ఎవరికైతే ఏ ఇద్దరికైతే పడాలో వాళ్ళిద్దరికి పర్ఫెక్ట్గా పడింది. అది మామూలుగా కాదు. ఒక ఇంకా నేను నీ ఫేస్ కూడా చూడను అనే రేంజ్లోకి వెళ్ళిపోయింది ఆ డ్రామా అనేది. మీరందరూ కూడా చూస్తుంటారు. అయితే ఇక్కడ అంత రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు లోపలికి వెళ్ళాలి అనే డెస్పరేట్గా ఉండాల్సిన పని లేదు. వీళ్ళు టెనెంట్ కింద ఇక్కడ ఉండొచ్చు, సో వీళ్ళు ఒక టీం కింద ఇక్కడ కూర్చోవచ్చు. అలాగే వాళ్ళ టీము యాక్సెస్ ఇవ్వకపోతే వాళ్ళకే నష్టం, వాళ్ళకి ఫుడ్ ఉండదు. బిగ్ బాస్ టీం వీళ్ళకి ఫుడ్ పంపుతుంది. వీళ్ళు వండకపోయినా వీళ్ళ ఫుడ్ అయితే వీళ్ళకి పంపుతుంది గ్యారంటీగా. అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం తప్పుద్ది, వీళ్ళకే తప్పుద్ది. డెస్పరేట్గా లోపలికి వెళ్ళాలి అనేంత ఏముంది, అంత అవసరం కూడా లేదు యాక్చువల్గా. ఇంకొక విషయం ఏంటి అంటే, ముందు నుంచి ఏదైతే మాట్లాడుకున్నారో వర్క్ షఫ్లింగ్ అనేది, ఫ్లోర్ క్లీన్ ఒకళ్ళు, కుకింగ్ ఒకళ్ళు, ఆ వాష్రూమ్ క్లీనింగ్ ఇట్లా ఉంది కదా. సో ఆ పనులన్నీ కూడా వీళ్ళే చేయాలి కాబట్టి టెనెంట్స్ పంపకపోతే వాళ్ళకే ప్రాబ్లం. సో వీళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు చించుకుని. కానీ ఇప్పుడు చూడండి, మొత్తానికి టాస్క్ ఆగిపోయింది, గేమ్ ఆగిపోయింది అనే రేంజ్లో మాట్లాడి. ఇంకొకటి ఏంటి అంటే, మాస్క్ మ్యాన్ అంత ఆవేశంగా చేయాల్సిన పని లేదు. ఇప్పుడు కొన్ని కూల్గా చేయాల్సినవి ఉంటాయి, మేనేజ్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని కూల్గా డిప్లొమాటిక్గా పరిష్కరించుకోవచ్చు. సరే ఎవరో తిన్నారు ఎందుకు చెప్తున్నా అంటే, అంతకుముందు వచ్చి మాస్క్ మ్యాన్ సంజన దగ్గర పోలేండి మీరు తిన్నారు కదా, సరే నేను వస్తుంటా, నేను తిన్నా అనుకుంటా అన్నాడు కదా. మళ్ళీ ఎందుకు రియాక్ట్ అవ్వడం? డబుల్ గేమ్ చూసారా అండి, వీడు ఓవర్ యాక్షన్ అంటారు కదా, అలాగే డబుల్ గేమ్ అనమాట. మామూలు డబుల్ గేమ్ కాదు. అటు రీతు చౌదరి కూడా చూసారా అండి, దీని ఓవర్ యాక్షన్ అన్నట్టు టక్కుమని వేసి నామినేసినప్పుడు అట్లా అయింది, మామూలుగా లేదు. అందుకని డబుల్ గేమ్ అని టైటిల్ పెట్టాను. సో మాస్క్ మ్యాన్ విషయానికి వస్తే అంత అతి చేయాల్సిన అవసరం లేదు. ట్రిగ్గర్ చేయడం బాగా, అంటే కమాన్ రండి బయటికి రండి, మీలో ఉన్నారు చూపిద్దాం, ఆవేశం చూపిద్దాం. భరణి గారు లాస్ట్లో అంటారు నైట్, వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా గేమ్ ఇలా ఆడాలి అని ఒక యూనిటీగా ఆడుతున్నారు, మనమే వెరిమోహాల్లాగా ఇండివిజువల్గా ఆడుతాం, మనలోనే యూనిటీ లేదు అని. ఇక్కడ సంజన కంటెంట్ ఇవ్వడానికి, నామినేషన్లో ఉన్నని ఏదో కట్ చేసేయడానికి ట్రై చేసి అది పక్క ఫుటేజ్ ఇవ్వడానికే, అందులో డౌట్ లేదు. ఎందుకంటే సీజన్ 1 కన్నడ ఆడింది, సీజన్ 2 సో అప్పుడు అలాగే ఉండేది కదా, ఏదో ఒకటి క్రియేట్ చేయడం కోసం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, స్మార్ట్ గేమ్ ఎవరు ఆడతారో వాళ్ళే గ్రేట్. సో అది దాన్ని బట్టి మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకైతే అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదనిపించింది. బట్ దీని మీద అయితే ఖచ్చితంగా నాగార్జున గారు ఒక రేంజ్లో ఇస్తారు క్లాస్, డౌటే లేదు. ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎవరు వెనకాల ఏమేమి మాట్లాడారు అన్నీ బయటికి తీస్తారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఇంకొక వీడియో కూడా పెడతాను. కొంత బయట ఉన్న అనివార్య కారణాల వల్ల మళ్ళీ రేపు రివ్యూలో కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.